జీవితాన్ని మానసిక క్షోభతో పాడు చేసుకోకుండా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో, పవిత్రమైనటువంటి హృదయంతో, సానుకూల దృక్పథంతో, ధనాత్మకమైనటువంటి ఆలోచనలతో, పాజిటివ్ యాటిట్యూడ్తో, వైఖరితో తిరిగి జీవితాన్ని పునర్నిర్మించుకుంటే we have to reconstruct our life once again. By that we can attain and achieve higher goals of life. ఈ విధంగా మనం ఉన్నత లక్ష్యాలను సాధించడానికి వీలవుతుంది. నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. ఒక ఓడ, నౌక, షిప్ సముద్రంలో ప్రయాణం చేస్తుంది. సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. సో దాంట్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి నౌకను నడుపుతున్నారట. సముద్రంలో పడవ నడపడానికి స్టీరింగ్ లాంటిదే ఉంటుంది ఒకటి. అందరూ దాన్ని కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి తిప్పుతూ ఉన్నారు. కొంత సమయం తర్వాత పెద్ద తుఫాన్ వచ్చింది. ఉవ్వెత్తున అలలు లేస్తున్నాయి. 50 మీటర్ల ఎత్తు అలలు లేస్తున్నాయి. వాటిని చూస్తేనే అసలు చాలా భయంకరంగా ఉంది. తీవ్రమైనటువంటి గాలులు, పడవ ఊగిపోతుంది. ఎప్పుడైనా పడవ సముద్రంలో మునిగిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఆ పడవను నడపడానికి ఆ స్టీరింగ్ దగ్గరికి వచ్చేవారెవరు, సామాన్యులు ఎవరు రావడానికి కూడా సాహసం చేయరు. కేవలం ఆ నిజమైనటువంటి నావికుడు, సేలర్ ఎవరైతే ఉన్నారో, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరైతే ఉన్నారో అతనే వచ్చి ఆ పడవను నడుపుతాడు. కొద్దిసేపు తర్వాత తుఫాను శాంతించింది. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అలాగే జీవితంలో మనకెదురయ్యేటువంటి సమస్యలను చూసి బెంబేలెత్తిపోయి, కంగారు పడిపోయి, మానసికమైనటువంటి సమతుల్యత, బ్యాలెన్స్ను కోల్పోయి ఒక ఉన్మాద స్థితికి పిచ్చిలేసినట్టుగా ప్రవర్తించడం, ఇదంతా కూడా సామాన్యులు చేసేటువంటి పని. నిజమైనటువంటి ఛాలెంజ్, మజా ఎప్పుడుందంటే జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడే. సమస్యలు ఎదురైనప్పుడు మనిషి ఎలా తనను తాను నిర్మాణం చేసుకుంటాడు, ఎలా నడుచుకుంటాడు, ఏ విధంగా వాటికి పరిష్కారాన్ని కనుక్కుంటాడు, తన యొక్క మానసిక సమతుల్యతను కాపాడుకోగలడా, మెంటల్ బ్యాలెన్స్ను కాపాడుకోగలడా అనేదే ఒక పెద్ద సవాల్. అందుకే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. మీరు అనొచ్చు, చెప్పొచ్చావు లేవయా, నీకు వస్తే కానీ తెలియదు సమస్యలు అంటే ఏమిటో. నేను నా ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను. ఈ వ్యక్తి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీరు తెలుసుకోదలిస్తే దానికి మీరు ఒక చిన్న మెయిల్ పెట్టండి. నేను చెప్తాను ఎలాంటి సమస్యలు నేను ఎదుర్కొంటున్నానో ప్రస్తుతానికి. కానీ మానసికమైనటువంటి వైకల్యం అనేటువంటిది, మానసిక వికారం అనేటువంటిది ఏది కూడా దరి చేరనీయకుండా ఒక సమతా స్థితిలో ఒక శాంతియుతమైనటువంటి జీవన యానం కొనసాగించాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. అతను మరెవరో కాదు, శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. విశ్వకవి, గురుదేవులు. భారతదేశం నుంచి సాహిత్య రంగంలో స్వాతంత్ర్యానికి పూర్వమే 1913లో నోబెల్ పురస్కారాన్ని గ్రహించినటువంటి మహోన్నతమైనటువంటి శిఖరం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, ఎన్నో తుఫాన్లు చెలరేగాయి. కానీ ఆ తుఫాన్లన్నింటిని కూడా ఆయన ధైర్యంగా ఎదుర్కొని చెక్కు చెదరని మనోబలంతో అనేక
ఉన్నత లక్ష్యాల వైపు తన జీవితాన్ని నడిపిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా వర్సటైల్ పర్సనాలిటీగా మన ముందు నిలబడ్డారు. ఆయన స్కూల్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి ఏ డిగ్రీలు తీసుకోకపోయినా సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేశారు. అది నవల కానివ్వండి, కథానిక కానివ్వండి, డ్రామా కానివ్వండి, లేదా అనేక పోయమ్స్ పద్యాలు కానివ్వండి, అలవోకగా ఆయన రాసి ఆబాల గోపాలాన్ని మెప్పించారు. అంతేకాదు ఆయన ఒక పెయింటర్, ఒక మ్యూజిషియన్, ఒక డ్రామటిస్ట్, ఒక యాక్టర్, ఒక దర్శకుడు, వీటన్నిటికి మించి ఒక మహా విద్యావేత్త. ఆయన శాంతినికేతన్ స్థాపించారు 1910 ఆ ప్రాంతంలో భోల్పూర్ అనేటువంటి గ్రామంలో తన తండ్రి గారు ఆయనకి ఇచ్చినటువంటి 20 ఎకరాల స్థలంలో ప్రకృతిని కేంద్రంగా చేసుకొని, అంటే పుస్తకాలు కేంద్రంగా ఇప్పుడు మనకు విద్యాలయాలు ఉన్నాయి. ప్రతి విద్యాలయంలో, అది స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, విశ్వవిద్యాలయం కానివ్వండి, అక్కడ ఒక సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ను నేర్చుకుంటాము, దాంట్లో పరీక్షలు నిర్వహిస్తారు, పరీక్షలు పాస్ అవుతే డిగ్రీ ఇస్తారు. అలా కాకుండా ప్రకృతి ఒడిలో సేద తీరుతూ పరిశీలనాత్మకంగా విద్యను అభ్యసించడం అనేది, ఇది ప్రాకృతిక విద్య అంటారు, న్యాచురలిజం. ప్రకృతిలో నుంచి నేర్చుకోవడం, తన యొక్క పరిశీలన ద్వారా నేర్చుకోవడం. ఈ విధంగా ఆయన విద్యార్థులను తీర్చిదిద్దారు. తనకున్నటువంటి ఆస్తిని అంతటిని కూడా ఆయన అనేక ప్రజా ప్రయోజనాలకి ఉపయోగించినటువంటి ధీరోదాత్తుడు, మహనీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక వారి వ్యక్తిగత జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి కష్టాలు మీ ముందు నేను ఉంచుతాను, చూడండి. 1902లో ఆయన తన భార్యను కోల్పోయారు, మృణాలిని దేవి చనిపోయింది. 1903లో కుమార్తెను కోల్పోయారు. 1905లో తన తండ్రి గారిని కోల్పోయారు. 1907లో తన కుమారుణ్ణి కోల్పోయారు. అంటే 1902 నుంచి 1907 వరకు 5 సంవత్సరాలలో 4 కుటుంబ సభ్యులను, భార్యతో సహా కొడుకు, కూతురు, తండ్రి, ఈ విధంగా ఆయన కోల్పోయినప్పటికీ ఆయన తన యొక్క ఆత్మ నిగ్రహాన్ని, మనోబలాన్ని మాత్రం కోల్పోలేదు. అదే మామూలు మనుషులైతే కుటుంబంలో ఒక సభ్యుడు కనుక చనిపోతే, అది భార్య కావచ్చు, కూతురు లేదా కొడుకు చనిపోతే కొన్ని దశాబ్దాల పాటు ఏడుస్తూనే ఉంటారు, గుర్తు చేసుకొని కుమిలిపోతూ ఉంటారు. జీవితం పట్ల వైరాగ్యంతో జీవించడం, చాలా నెగిటివ్ ఆలోచనలతో జీవించడం. అండ్ దీస్ పీపుల్ they appear like pessimists. ఒక నిరాశావాదులుగా వాళ్ళు మనకి కనబడతారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇన్ని జరిగినప్పటికీ తను ఏదైతే చేయదలిచారో ఉన్నత లక్ష్యాల వైపు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే తండ్రి ద్వారా తనకు సంక్రమించినటువంటి కోట్లాది రూపాయల ఆస్తిని అనేక ప్రజా ప్రయోజనాల గురించి వాడుతూ, వెచ్చిస్తూ, ఖర్చు చేస్తూ ఒక స్వార్థరహితమైనటువంటి వ్యక్తిగా వారు జీవించారు. ఇంతమంది కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత తన యొక్క మనోస్థైర్యాన్ని కానీ, మానసిక స్థితిని కానీ ఆయన పాడు చేసుకోకుండా చాలా అంకిత భావంతో అనేక రంగాల్లో ఆయన కృషి చేశారు. శాంతినికేతన్ స్కూల్లో, అలాగే సాహిత్య రంగంలో
ఇలా పగలనక రాత్రనక ఆయన పనులు చేస్తూ వెళ్ళేసరికి శరీరం కాస్త అనారోగ్యం పాలైంది. తీవ్రమైనటువంటి జబ్బుకి ఆయన లోనయ్యారు. 1912లో డాక్టర్లు ఆయనను పరిశీలించి, మీకు సర్జరీ అవసరం, ఆ సర్జరీ చేసుకోవడానికి భారతదేశంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు, అంత టెక్నాలజీ కూడా లేదు, కాబట్టి మీరు లండన్ వెళ్ళి ఆపరేషన్ చేసుకోవాలని చెప్పినప్పుడు ఆయన ఏర్పాట్లన్నీ చేసుకొని ఇక రేపు ప్రయాణానికి వెళ్ళాల్సినటువంటి ముందు రోజు ఆ రాత్రి అందరికీ ఒక విందు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చాలా పొద్దుపోయే వరకు ఆ పార్టీ జరిగింది. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళారు. అదే రాత్రి ఆయన జబ్బు మరింత పెరిగి తీవ్రమైనటువంటి అనారోగ్యానికి బెడ్లో నుంచి కూడా లేవలేనటువంటి పరిస్థితి వచ్చేసరికి ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని తిరిగి కొత్తగా ఏర్పాట్లు చేసుకున్నారు. సో ఈ మధ్య కాలంలో కొంత వ్యవధి ఉంది కాబట్టి, ఖాళీ ఉంది కాబట్టి డాక్టర్ల సలహా మేరకు కలకత్తాలో ఉంటే పని ఒత్తిడి ద్వారా తిరిగి ఆయన ఆరోగ్యం చెడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక హిల్ రిసార్ట్, అంటే ఈ కొండ మీద ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామం షెలిదా అనేటువంటి మారుమూల గ్రామానికి ఆయన వెళ్ళి అక్కడ ఒంటరిగా ఉంటూ వచ్చారు. ఆ సమయంలోనే వీరు తను రాసినటువంటి 8 పుస్తకాల్లో నుంచి కవితా సంపుటిలు అన్నీ కూడా, దాంట్లో నుంచి ఒక 103 పద్యాలను ఎంపిక చేసుకొని వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. చూడండి, మహాత్ములు ఎంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా చాలా నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి కారకమైనటువంటి పనులను చేపడతారు అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఆ 103 పద్యాలను ఒక పుస్తకంలో రాసుకొని దానికి గీతాంజలి అని పేరు పెట్టి ఆయన లండన్ వెళ్ళారు. లండన్లో అనేక మంది కవుల మధ్య తన యొక్క సాహిత్యాన్ని వినిపించారు. 1912లో చెప్తున్నారు. వారు ఆ సాహిత్యాన్ని విని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంత అద్భుతమైనటువంటి ఆలోచనలు, మనిషిని ప్రేరేపించేటువంటి ఆలోచనలు, ఉన్నతంగా ఆలోచింపజేసేటువంటి ఆలోచనలు, జీవితాన్ని ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో ఒక గుణాత్మకమైనటువంటి ధోరణితో చూసేటువంటి ఆ ఆలోచనలను వాళ్ళు విని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అక్కడ ఉండేటువంటి కవులు డబ్ల్యూబి ఈట్స్ కానివ్వండి, రోతిన్ స్టెయిన్ అనేటువంటి వీళ్ళంతా కూడా చొరవ తీసుకొని దాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. ఆ పుస్తకం అనతి కాలంలోనే ప్రజల యొక్క ఆదరణ పొందింది మొత్తం వెస్టర్న్ వరల్డ్లో. మీరు సర్జరీ ముగించుకొని ఇండియాకు వచ్చేశారు 1912లోనే. 1913లో ఆ 103 పద్యాల పుస్తకానికి సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారం అనేది లభించింది. ఇంతటి గొప్ప వ్యక్తి 1941లో తీవ్రమైన అనారోగ్యంతో మరణించారు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, భార్య పిల్లల్ని కోల్పోయినప్పటికీ, తన యొక్క ఆరోగ్య పరిస్థితి బాగలేనప్పటికీ సాహిత్య రంగంలో, విద్యారంగంలో ఎనలేని కృషి చేసినటువంటి మహాత్ముడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. జీవితంలో సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు అవి కేవలం భగవంతుడి యొక్క సంకల్పాలు మాత్రమే, ఇది నా ప్రారబ్ధ ఫలం అని ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో దానిలో నుంచి వాళ్ళు ఉన్నతంగా పైకి వస్తారు. వాళ్ళు అద్భుతమైనటువంటి పనులు చేయడానికి వీలవుతుంది. వాళ్ళు మానసికంగా చెదిరిపోరు. మనందరం కూడా
జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను కేవలం భగవంతుడి యొక్క సంకల్పాలుగా తీసుకొని, ఒకవేళ మన పొరపాట్ల ద్వారా ఆ సమస్యలు వచ్చినట్టయితే వాటిని సరిదిద్దుకొని తిరిగి ఆ పొరపాట్లు జీవితకాలంలో ఎప్పుడు చేయకుండా జీవితాన్ని మానసిక క్షోభతో పాడు చేసుకోకుండా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో, పవిత్రమైనటువంటి హృదయంతో, సానుకూల దృక్పథంతో, ధనాత్మకమైనటువంటి ఆలోచనలతో, పాజిటివ్ యాటిట్యూడ్తో, వైఖరితో తిరిగి జీవితాన్ని పునర్నిర్మించుకుంటే we have to reconstruct our life once again. By that we can attain and achieve higher goals of life. ఈ విధంగా మనం ఉన్నత లక్ష్యాలను సాధించడానికి వీలవుతుంది. ఆలోచించండి. నమస్కారం.